ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈరోజు నేను మీతో గిల్గాల్ అనే ప్రాంతము గురించి, గిల్గాల్ అనే మాటను గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు అక్కడ చూస్తే 9వ వచనంలో, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. ఏమని రాయబడింది? అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏంటంటే పేరు ఏంటంట? గిల్గాల్. గిల్గాల్ అనే మాట కింద ఏమని రాయబడింది ఫుట్ నోట్లో? దొర్లింపబడిన. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమి దొర్లించాడంట అక్కడ ఇశ్రాయేలీల జీవితంలో చూస్తే? ఐగుప్తు యొక్క అవమానాన్ని దొర్లించాడంట. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీ జీవితంలో ఏం దొర్లించాలని కోరుకుంటున్నావు? ఏమైనా హల్లెలూయా. ఏమి తీసివేయాలి, ఏమి దొర్లించాలని నువ్వు కోరుకుంటున్నావు? ఈరోజు ప్రభు ఖచ్చితంగా నీ ఆశను నెరవేర్చును గాక. అవిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మీరు ఇంకో సందర్భంలో చూస్తే మరి గిల్గాలులో ఇంకొక ఆయన కూడా రాజుగా ప్రతిష్ఠించారంట. ఎవరైనా చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. ఏమని రాయబడింది? మొదటి సమూయేలు 11:14 వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండి అని చెప్పి సమూయేలు జనులను పిలవగా జనులందరూ గిల్గాలులకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులు అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకం చేశారు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎవరికి పట్టాభిషేకం చేశారంట? సౌలుకి. అమ్మాన్. సౌలు ఏమంటున్నాడయ్యా, నేను అన్ని గోత్రాల కంటే అల్పమైన గోత్రం బెన్యామీన్ గోత్రం నుంచి వచ్చాను, నేనెట్లా రాజు అవుతా అంటున్నాడు. అమ్మాన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అల్పుల్ని ఎంచుకుంటాడు, ప్రభు బుద్ధిహీనుల్ని ఎంచుకుంటాడు, ప్రభు జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరిని ఎంచుకుంటాడంట? వెర్రివారిని ఎంచుకుంటాడు. అమ్మాన్. హల్లెలూయా. అవమానకరమైన గోత్రం నుంచి వచ్చిన వ్యక్తికి రెట్టింపు ఘనతను దేవుడు దయచేశాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీ అవమానాన్ని కూడా రెట్టింపు ఘనతగా ప్రభు మార్చగలడు. ఆమేన్. ఆమేన్. నువ్వేం చేయాలా? నీ హృదయంలో రాజుగా యేసయ్యను స్థాపించుకోవాలి. ప్రతి సమస్యను కూడా ఇక్కడ చెప్పాలి, యేసయ్య ఇక్కడ చెప్పాలి, మనుషుల వైపు కాదు. మనుషులు గుర్తుపెట్టుకోండి, మనుషులు కొన్ని అవసరతలకి, కొన్ని కష్టాలకి కొన్ని సహాయాలు చేయొచ్చు, కానీ నా దేవుడు సమస్తం చేయగలడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
ఈరోజు నీవు సమస్య వచ్చినప్పుడు దేవుని గాక ఇతరుల్ని సంప్రదిస్తే నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నావు. నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నావు. ఈరోజు గిల్గాలు ప్రదేశానికి నువ్వు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. అవమానాన్ని దొర్లించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అవమానం అంట? ఐగుప్తులో వాళ్ళు ఎట్లా ఉన్నారంట? కట్టు బానిసల వల్లే ఉన్నారు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ బానిసత్వం నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడా? బానిసత్వం నుంచి విడుదల ఇస్తాడా? ఇంకా మనలో ఏమైనా బలహీనత ఉన్నట్లయితే ఉంటాయి. వీక్నెస్ లేవా? ఉన్నాయా లేవా? కొంతమందికి ఈ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఏంటది? టంగు కదా. మాట చాలు, ఒక అగ్గిపుల్ల చాలంట అడవినంతా. ఒక మాట చాలు కుటుంబాల్ని నాశనం చేయటానికి. ఏమైనా హల్లెలూయా. నువ్వేం చేయాలా? ప్రభా నాకు ఈ బలహీనత నుంచి, అంతేనా కదా. ఏదైనా విషయం తెలిసిందనుకో కక్కకుండా ఉండలేరు, కడుపు నొప్పి వచ్చేస్తుంది. ప్రభా దయచేసి నొప్పి పోగొట్టంటే ప్రభు పోగొడతాడు. దాని బదులు నువ్వు పోయి కక్కనవసరలా, చెప్పనవసరలేదు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బలహీనత నుంచి కూడా విడుదల ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడు, అంతేనా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును. ప్రభు ఇస్తాడా శక్తి? ప్రభు నువ్వు ఆధారపడితేగా, నువ్వు దేవుణ్ణి అడిగితేగా. ఎంతసేపు మనుషుల వైపు చూస్తుంటావు, వాళ్ళని సంప్రదిద్దాం, వీళ్ళని చూద్దాం, వాళ్ళని చూద్దాం. వాళ్ళు కాదు నీ అవమానాన్ని తొలగించేది. వాళ్ళు కాదు నీకున్న కష్టాన్ని దొరిలించేది. వాళ్ళు కాదు నీకున్న సమస్యను దొరిలించేది. నా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీ సమస్యను తీర్చగలడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. కొన్నిసార్లు సహోదరులు చెప్తా ఉంటారు, బ్రదర్ నాకు ఈ సమస్య ఉంది, మా ఆయన చెబుతుంటే వినట్లేదు. మీ ఆయన వినకపోతే ఏమైంది? యేసే వింటాడా? విండా? ఏమన్ హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి చెప్పుకోవాలి? ప్రభువుకి చెప్పుకో, యేసయ్యకి చెప్పుకో. యేసయ్య తప్పకుండా సమస్య తీరుస్తాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. తీరుస్తాడా? తీర్చడా? ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు సున్నతి చేయబడాలి. నీ హృదయానికి చేయబడిందో లేదో. రక్షించబడ్డావు, బాప్తీసం తీసుకున్నావు, మంచిదే. బాప్తీసం తీసుకుంటే సరిపోదు. నీ విశ్వాస జీవితం ప్రారంభమవుతుంది. ప్రారంభమైందంటే నువ్వు ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునినే సంప్రదించాలి. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. రెండవదిగా అక్కడ ఏం చేస్తున్నారు చూడండి. అక్కడే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. ఇశ్రాయేలీయులు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండగను ఆచరించింది. రెండోదిగా ఏం చేస్తున్నారంట వాళ్ళు? అక్కడ ఏం చేస్తున్నారు? పస్కా పండగ చేసుకుంటున్నారు. పాస్ ఓవర్ ఫీస్ట్ చేసుకుంటున్నారు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేస్తున్నాం. హల్లెలూయా. ఇది వాగ్దాత దేశంలో చేస్తున్న మొట్టమొదటి పస్కా పండగ. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమా వాగ్దాత దేశంలోనికి అడుగుపెట్టినందుకు ఏం చేస్తున్నారంటే వాళ్ళు? పస్కా. ఎందుకు చేస్తారు పస్కా పండుగ తెలుసా? ఎందుకు చేశారో తెలుసా? ఎవరికి తెలుసు? మాకేం తెలుసు? ఎందుకు పస్కా పండుగ? ఐగుప్తు నుంచి చెర నుంచి బయటికి తీసుకొచ్చిన సిస్టర్ కరెక్ట్ చెప్పారు. ఎందుకు పస్కా పండుగ చేస్తారు అంటే 10 తెగుళ్ళు తీసుకొచ్చాడా ఐగుప్తు మీద. అందులో ఫైనల్ తెగులు ఏంటి? తొలిచూలు బిడను. అయితే దేవుని రక్తం ఎక్కడైతే ఆ గొరిపిల్ల రక్తము ఆ ఇంటి గుమ్మం మీద రాయబడిందో ఆ గుమ్మములోనికి మరణదూత ప్రవేశించలేదు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ సందర్భంగా వారు ఏం చేశారంటే అక్కడ చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలతో ఏమని రాయబడింది? ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలో గాని జంతువుల్లో గాని తొలి సంతతియు హతము చేసి
ఐగుప్తు దేవులకు అందరికి నీ తీర్పు తీర్చదును, నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరించాలంటే మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడిగా దాన్ని ఆచరింపవలను. ఏం పండుగ చేశారు అప్పుడే? పస్కా పండగ, లేదంటే పులియని రొట్టెల పండగ చేసుకున్నారంట. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసేవాళ్ళంటే అది కూడా చూద్దాం. 18-19 వచనాలు ఏమన్నా ఎవిడెన్స్ అవ్వండి అక్కడ. 18-19 వచనాలు. మొదటి నెల 14వ దినమును సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను. 7 దినములు మీరు ఇండ్లలో పొంగినదేదియు ఉండకూడదు. పులిసిన దాన్ని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలు సమాజంలో నుండగా కొట్టివేయబడును. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎవరైతే పులిసిన రొట్టెల్ని తింటారో వాళ్ళని ఏం చేస్తా అంటున్నాడు? నేను సమాజంలోంచి, ఇశ్రాయేలు సమాజంలోంచి నా జనాంగంగా ఉండటానికి వారు అర్హులు కాదు కాబట్టి వారిని కొట్టివేస్తాను అంటున్నాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సో ఈ పులియని రొట్టెల పండగ చేసుకునేవాళ్ళు, దాన్నే పస్కా పండగ. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్ఓవర్ అనే పండగ చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారంట? ఎందుకు చేసుకోవాలని చెప్పాడు. అక్కడే చూడండి 14 వచనాలు ఏమన్నా ఎవిడెన్స్ చదవండి. నిర్గమ. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. ఎట్లా ఉండాలంటే ఈ దినము. సో గిల్గాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు చేసిన కార్యాలను ఏం చేస్తున్నారు? జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. మొట్టమొదటిగా నువ్వు ప్రతి సమస్యకు దేవుని మీద ఆధారపడాలి. రెండవదిగా నీవు నిత్యము దేవుని కార్యాలని జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలంటే 103వ కీర్తన మొదటి 2 వచనాలు ఏమని రాయబడింది? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుము. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏం చేయాలంటే మనము జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలంటే ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిత్యము ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా నీవు చేసిన కార్యాలకై నీకు వందనాలు. ఏమేన్ హల్లెలూయా. ఇశ్రాయేలీలో ఉన్న గొప్ప రోగం, మాయ రోగం ఏంటంటే మరుపు. మనకున్న గొప్ప రోగం, మాయ రోగం ఏంటంటే మనం కూడా మర్చిపోతుంటాం. దేవుడు చేసిన కార్యాలని మనము మర్చిపోయే వారంగా ఉన్నామేమో పరిశీలించుకో. ఈరోజు ఏమంటే నేను మర్చిపోలేదు, గుర్తుంటే దేవునికి స్తుతులు చెప్పు, దేవుని కృతజ్ఞతా స్తుతులు చెప్పు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేనైతే ప్రభుకి కోట్లాది వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఐ నో హూ ఐ యామ్, ఐ నో వాట్ ఐ యామ్. నేనెవరో నాకు తెలుసు, నేను ఎలాగుండేవాడినో నాకు తెలుసు. మీలో చాలామందికి తెలుసుండకపోవచ్చేమో కానీ నేను ఎంత భయంకరంగా ఉండేవాడినో నాకు తెలుసు. మరి ఇప్పుడు చాలా శాంతంగా కనబడుతున్నాను. నా చిన్నప్పుడు నా పేరేంటో తెలుసా? అటెన్ లాల్. అంటే ఏంది ఇది? ఏ లాల్ అనుకుంటున్నా. అటెన్ లాల్ అనేది బీపీ ట్యాబ్లెట్ పేరే. అంటే అంత బీపీ ఉండేది, అంత కోపం ఉండేది నాకు. అంత భయంకరంగా కోపంగా ఉండేవాడిని. అంతగా యవన ప్రాయంలో భయంకరంగా ఒక మాట అంటే తట్టుకునేవాడిని కాదు. అంత భయంకరంగా జీవించేవాడిని. నేను ఎంత భయంకరమైన పాపాలు చేశానో నాకు తెలుసు. చెప్పనవసరం లేదు, వివరించనవసరం లేదు. నిజంగా ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడటానికి నేను పాత్రుడను కాను. ఈరోజు ప్రభు సేవ చేయటానికి నేను యోగ్యుడిని కాను. కానీ నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత కరుణామయుడు అంటే, నిజంగా నేను ప్రేమించానని. అందుకే నేను ఎప్పుడు ఒక పాట పాడుకుంటాను నా జీవితంలో ఎప్పుడు ఆ పాట పాడుతున్నప్పుడల్లా నాకు దుఃఖము అంటే ఆనందముతో. యేసువా నన్ను నీవు ఎంతగానో ప్రేమించితివే, నీ చల్లని నీడలో ఆశ్రయమిచ్చి బ్రోచితివే, నీ చల్లని నీడలో
ఆశ్రయమిచ్చి బ్రోచితివే. యేసయ్యా నా ప్రభు, యేసయ్యా నా సర్వమా, యేసయ్యా నా విభుడా, యేసయ్యా నా దైవమా. ఆయనే మనల్ని మొదట మనం ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఒక్కసారి రివైండ్ చేసుకుంటే జీవితాన్ని ఎన్నిసార్లు ప్రభు తప్పించాడు. నేను ఎంసెట్ రిజల్ట్ వచ్చింది, మనం ఏం చదవలేదు, ర్యాంక్ ఎందుకు వస్తుంది, ఎట్లా వచ్చింది అంటే వేలల్లో వచ్చింది, లక్షలు కాదు కానీ వేలల్లో వచ్చింది. మా నాన్నగారు తిట్టారని మా ఇంటి పక్కనే పోలీస్ క్వార్టర్స్ ఉంటుంది, ఆ క్వార్టర్స్ గుండా వెళ్తే రైలు పట్టాలు వస్తుంది. సగం దూరం వెళ్ళా ఆవేశంలో, సగం దూరం వెళ్ళాక వెంటనే వాయిస్ వినబడుతుంది, ఆయన నువ్వేం చదవలేదు కాబట్టి నీకు రాలేదని. వెంటనే సైలెంట్గా వెనక్కి వచ్చా. అంతేనా? ఏదైనా జరిగి ఉండొచ్చు. సాతానుగాడు ఎట్లా ప్రేరేపిస్తాడో మనకు తెలియదు. ఏమైనా హల్లెలూయా. ఒకవేళ ఆ రోజు నేను వెళ్ళి ఆవేశంగా పట్టాల కింద వెళ్ళింటే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అనేక మార్లు, ఒకటి కాదు రెండు కాదు, అనేక మార్లు బాటిళ్ళు మందు తాగి రాత్రి 1 గంటకి 2ంటికి 3ంటికి 100 స్పీడ్లో 120 150 స్పీడ్లో బైకులు కార్లు నడిపిన రోజులు ఉన్నాయి. ఏదైనా చూసి ఉండొచ్చు ప్రభు, ఏ ప్రమాదమైనా జరిగి ఉండొచ్చు. అవేమీ జరగలేదంటే నేను ప్రభు ప్రణాళికలో ఉన్నాను కాబట్టి. నేను ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నా దేవుడు, నేను ఆయన మార్గంలో లేను, నేను ఆయనలో లేను, ఆయన ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఏమైనా హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో. ఏమైనా నిజంగా ఎన్నిసార్లు ప్రభుకి స్తుతులు చెప్పినా తక్కువే అని చెప్తా. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎంతోమంది ప్రమాదంలో చనిపోతున్నారు. మొన్న కూడా వార్త మెడికోస్ కార్లో వెళ్తా కదా, నెల్లూరులో బుద్ధి 6 చనిపోయారంట. ఎప్పుడైనా చనిపోయి ఉండొచ్చు కదా. ప్రభు కాపాడాడంటే అని ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత ప్రేమ చూపించే దేవుడు. మనం ఎట్లా మర్చిపోతాం ప్రభు కార్యాలనే, ఎట్లా మర్చిపోగలం కదా. అయ్యగారు ఎంత చక్కగా రాశారు. కనురెప్ప పాటున కాలు జారి నేను వేడి వేదనతో వగచే గడియా, అవమాన భారముతో అల్లాడుచు అపజయ వేళలు తుములుచుండా, లేవనెత్తి క్షమించి నా దోషమే మరచితివే, లేవనెత్తి క్షమించి నా దోషమే మరచితివే. ఎంతగానో ప్రేమించాడు కాబట్టి నువ్వు నేను ఇక్కడ ఉన్నాం. ఏమైనా హల్లెలూయా. మనం ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించాడు. అందుని బట్టి మనం నిత్యం ఏం చేయాలంటే ఆయనకి థ్యాంక్స్ చెప్పాలా వద్దా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా వద్దా. నిత్యము ఏది జరిగినా, మేలు జరిగినా కీడు జరిగినా, ఏది జరిగినా అంతేనా. ఏమంటాడు హబక్కుకు, అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను. నేను ఒకటి చెప్తాను, నా జీవితంలో ఐఎమ్ ఆల్వేస్ సాటిస్ఫైడ్. నేను ఎప్పుడు తృప్తిగానే ఉంటాను. ఎందుకంటే దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం ఆ లోటు ఉందేమో, ఈ లోటు, ఏ లోటు లేదు. ఏమైనా హల్లెలూయా. నా జీవితంలో ఏ లోటు లేదు, ఎందుకంటే నా జీవితంలో యేసయ్య ఉన్నాడు, మా జీవితంలో యేసయ్య ఉన్నాడు. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. అది కావాలా, అది సంతోషాన్ని ఇస్తుంది. ఏమైనా హల్లెలూయా. అంతేనా, అది ఆనందాన్ని ఇస్తుంది. యేసయ్య ఉంటే ప్రభు కొరకు పరిగెత్తాలనే ఆశ వస్తుంది. ఏమైనా హల్లెలూయా. ప్రభు నేను ఎట్లుండేవాడిని, ఆయన ఎట్లా తీసుకొచ్చావు, ఎట్లా నిలబెట్టావు, అది తలుచుకున్నప్పుడల్లా ఇంతలా ప్రభు ప్రేమించాడే, అందులో 10% అన్నా చేయలేనా నేను నా జీవితంలో ఆశ వస్తాను. ఏమైనా హల్లెలూయా. మీరు కూడా ఆ రీతిగా ప్రభు కార్యాలని తలపోస్తే మీరు ఎప్పుడు దేవుని కొరకు నిలబడతారు, ఎప్పుడు ప్రభు కొరకు నిలబడతారు, ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిని కోరుకునేవారిగా ఉంటారు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏ పాటి వారం మనం కదా, అవునా. ఏమైనా మంచి ఉందా? నరుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు.
అయినా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నువ్వు మాటి మాటికి పడిపోయినా తిరిగి నిలబెడుతున్నాడు. ఏమైనా హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా నువ్వు క్షమాపణ అడిగిన వెంటనే ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే ఇశ్రాయేలు జనాంగము వారు అన్నిసార్లు దేవుని దొక్కపెట్టినందుకు అసలు ఎవరు కూడా వెళ్ళరని ఆపేసి ఉండొచ్చు. ఆపేలేడా ప్రభు? తీసుకెళ్ళాడా లేదా వాగ్దాన దేశంలోనికి? ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. జ్ఞాపకార్థంగా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఈరోజు నీవు కూడా ప్రభు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు. ప్రభు నీ జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చేసి అది లేదే ఇది లేదే అది లే. ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, 1 తిమోతి 6:6 అనుకుంటు చూడండి. ఏమని రాయబడింది? 1 తిమోతి 6:6 ఏమని రాయబడింది? చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. గొప్ప ఎటువంటి దైవభక్తి అంట? ఏంటి సంతుష్టి అంటే? కంటెంట్మెంట్ అంటే తృప్తి. అంతేనా? మీలో ఎంతమందికి తృప్తి ఉంది? ఎట్లా ఉంటుంది తెలుసా తృప్తి? అన్నీ ఉన్నాయి కానీ ఇదొక్కటి ఉంటే ఉండదు. ఉంటుందా? సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉండదు కదా, అవునా కదా? అన్నీ చేసావు కానీ ప్రభా ఈ ఒక్క కార్యం చేస్తే ఇది ఒక్కటే, అది ఎప్పటికి ఆగదు, అది ఎప్పటికి ఆగదు. మాటి మాటికి అడుగుతూనే ఉంటాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప. నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం ఏంటంటే ప్రభువు నా జీవితంలో చేసిన మేళ్లను నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను. మనం అర్హులం కాదు ఏది కూడా పొందుకోవటానికి. అర్హత ఉందా? మనకేమన్నా ఉందా? దేనికి కూడా మన అర్హత లేదు. కాబట్టి నిత్యము వీ షుడ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. వీ షుడ్ ఆల్వేస్. నేను ఒకటే నమ్ముతా, ఈ లోకంలో దెర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్. వన్ ఈజ్ గ్రేట్ఫుల్ పీపుల్ అండ్ ద అనదర్ వన్ ఈజ్ అన్గ్రేట్ఫుల్ పీపుల్. కృతజ్ఞత కలిగిన వారు, కృతజ్ఞత లేనివారు. మనం ఏ జనాంగంగా ఉన్నామో పరిశీలించుకో. ఈరోజు ప్రభు కార్యాలని మనము జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. నువ్వు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే, ప్రతి విషయంలో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే నీ అవమానము దొర్లింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ బంధకము తెంపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ భర్త తాగుడనే బంధకంలో ఉన్నాడేమో, ఒకటే చెప్పు, ప్రభా మా ఆయన తాగుడులో ఉన్నందుకు థ్యాంక్స్ అని చెప్పు. ఆమేన్, ఆమేన్. ప్రతి పరిస్థితిని బట్టి అంతేనా? యెహోవా యందు ఏం చేయాలంట? ఆనందించాలిగా, అంతేనా కదా? హబక్కు చెప్పాడు కదా, ప్రభా మా ఆయన రోజు తాగొచ్చి నన్ను కొడుతున్నాడు ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు చెప్పు. వస్తుందా మాట చెప్పడానికి? బెదరు దెబ్బలు నేను తింటున్నావు, నువ్వు కాదు కదా. నువ్వు పడితే పడేవాడికి తెలిసిద్దిలే ప్రెజర్, నీకు తగిలితే. యేసయ్య మనందరికంటే ఎక్కువ దెబ్బలు తిన్నాడు ఆ సిలువలో. హల్లెలూయా, అవునా కదా? అయినప్పటికీ మనల్ని ప్రేమించలేదా? అయినప్పటికీ మనల్ని క్షమించలేదా? మనకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి స్తుతించాలి. అందుకే స్తుతిలో ఏముందంట? అవునా? ఆ గిల్గాల్కు వచ్చిన తర్వాత, సున్నతి చేయబడిన తర్వాత అధ్యాయంలో ఇంకో పెద్ద అవరోధం ఉండే. అక్కడ ఏంటది? ఎరికో, అవునా కదా? ఏమైనా చేశారు వాళ్ళు? ఎరికో గోడలు కూల్చడానికి ఏమైనా చేశారా? కేవలము బోరలో దేవుణ్ణి స్తుతించారంటే. స్తుతే నీ ఆయుధం కావాలి ఈరోజు నుంచి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి విషయంలో ఏం చేయాలి? మనం స్తుతి చెప్పుకోవాలి అంతే. ఏదైతే అయింది స్తుతి చెప్పుకో. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు ప్రభా. మేము నాయన ప్రభా తండ్రి దుష్టులముగా, నీకు దూరస్థలముగా, పాపములో నాయన తిరిగి నాయన అవిధేయత చూపించినప్పటికీ మమ్మల్ని ప్రేమించి నాయన మమ్మల్ని పట్టుకొని నిలబెట్టుకున్నావు కదా తండ్రి. అందుని బట్టి నీకే వందనాలు నాయన ప్రభా. ఇంకా నాయన అవమానము దొర్లింపబడని స్థితిలో ఉన్నారేమో బిడ్డలు నాయన. మీరు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నీ మీద ఆధారపడితే నాయన వారి అవమానం రెట్టింపుకు ఘనతగా మార్చబడుతుంది అంటున్నారు కదా నాయన ప్రభా తండ్రి. రెండింతల ఆశీర్వాదం ఇస్తా అంటున్నారు, రెండింతల అభిషేకం ఇస్తా అంటున్నారు కదా నాయన ప్రభా తండ్రి. యేసయ్య, ఆ గిల్గాల్ అనే ప్రదేశంలోనికి నాయన, ప్రాంతంలోనికి నాయన బిడ్డలు ప్రవేశించే కృప దయచేయండి నాయన ప్రభా.
వారి హృదయానికి నాయన నిన్ను రాజుగా చేసుకునే కృప దయచేయి నాయన ప్రభా. నువ్వు మమ్మల్ని ఏలాలి నాయన ప్రభా. పరిస్థితులు కాదు, సమస్యలు కాదు, కష్టాలు కాదు, ఇబ్బందులు కాదు నాయన, మనుష్యులు కాదు, నువ్వు ఏలాలి మమ్మల్ని నాయన ప్రభా. తండ్రి యేసయ్యా నాయన ప్రభా, నిన్ను రాజుగా చేసుకునే కృప దయచేయమని నాయన. ఈ వాక్యాన్ని మీరు నీటి కట్టి ఫలింపచేయమని, ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించడి కొమ్మల వల్ల ఉండే కృప దయచేయమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ హెచ్కేలు గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున ఎన్ని చక్రములు కనబడెను? ప్రశ్న మరోసారి, కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున ఎన్ని చక్రములు కనబడెను? రెండవ ప్రశ్న, ఆ చక్రములు ఏ రాతితో చేయబడినట్టుండెను? ప్రశ్న మరోసారి, ఆ చక్రములు ఏ రాతితో చేయబడినట్టుండెను? మూడవ ప్రశ్న, కెరూబులలో ఒక్కొక్క దానికి ఎన్ని ముఖములుండెను? ప్రశ్న మరోసారి, కెరూబులలో ఒక్కొక్క దానికి ఎన్ని ముఖములుండెను? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై కనబడుచున్న నంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు ఇశ్రాయేలు, యూదా, హెచ్కేలు 9:9. రెండో ప్రశ్నకు జవాబు మేఘము, తేజో మహిమతో, హెచ్కేలు 10:4. మూడో ప్రశ్నకు జవాబు బయటి ఆవరణం వరకు, హెచ్కేలు 10:5. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత శ్యామలా సుధీర్ గారు ఫ్రమ్ మహబూబ్ నగర్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆశ్చర్యకరుడైనేసు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా ఆరాధన ఛానల్లో మరి ఈ కార్యక్రమము నిర్విరామంగా కొనసాగించే కృపను దేవుడు అనుగ్రహించిన విధానానికై దేవునికే కోట్లాది వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ద్వారా మరి అనేక మంది మరి వాక్యాల ద్వారా, సాక్ష్యాల ద్వారా మరి అనేక రీతులుగా మేము విశ్వాసంలో బలపడ్డామని అనేక మంది సాక్ష్యం ఇచ్చారు. అంత మాత్రమే కాదు, మరి ఫోన్ ద్వారా వారి ప్రార్థన అవసరతలు తెలియజేయటం జరిగింది, వారి కొరకు ప్రార్థించడం జరిగింది. దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, ఆశ్చర్యక్రియలు జరిగించడం కూడా జరిగింది. అందును బట్టి సమస్త మహిమ ఘనత దేవునికే మరి చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరి ఆశ్చర్యకరుడైనేసు కార్యక్రమం ద్వారా బ్రదర్ ప్రతి సోమవారం కూడా మరి బైబిల్ క్విజ్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటామని అనేక మంది చెప్పడం జరిగింది. మరి బైబిల్ క్విజ్ ద్వారా మరి అడిగే ప్రశ్నలు ద్వారా మేము మరి వాక్యాన్ని కూడా మరి పరిశీలించే కృపను దేవుడు అనుగ్రహించాడని అనేక మంది సాక్ష్యం కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆరాధన ఛానల్లో సెప్టెంబర్ నెల నుంచి ఈ ఆశ్చర్యకరుడైనేసు అనే కార్యక్రమాన్ని నిలిపివేయటం జరుగుతుంది, గమనించండి. అయితే ఈ కార్యక్రమము ఇదే సమయం అంటే సాయంత్రం 6 గంటలకి ప్రతి సోమవారం కూడా సునీత్ వర్ధన్ అనే యూట్యూబ్ ఛానల్లో అయితే తప్పకుండా వస్తుంది. మరి ఆరాధన ఛానల్లో అయితే సెప్టెంబర్ నుంచి మరి ప్రసారాలు మరి నిలిపివేయటం జరుగుతుంది, గమనించండి. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే మరొకమారు మరి టీవీలో కూడా మరి ఈ కార్యక్రమాలని మరి ప్రసారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి మీ అందరూ కూడా మా ప్రార్థనలో ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బలపరిచి ఆదరించి మరి మీ ప్రతి అవసరతను కూడా తీర్చునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరుడైనేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామం పేరట మనవి చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.